నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 677వ వినిపించే కథ VK 677 శ్రీమతి అద్దేపల్లి జ్యోతిగారి కథ ఇదో రకం. రచయిత్రి శ్రీమతి అద్దేపల్లి జ్యోతిగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు మనిషికి కావలసినది 435వ వినిపించే కథగా, శంకిగాడి పెళ్ళి VK 512గా, మూడేళ్లకో వసంతం VK 543గా, ఓ ప్రేమ కథ VK 579గా, దేవుడి పెళ్ళికి VK 628గా, స్ఫూర్తి VK 640గా వినిపించాను కదా. వారు చాలా కథలు, కవితలు, వ్యాసాలు, పాటలు రాశారు. ఆగస్టు 15 సినిమాకి జీవితం ఓ వరం తేలికేం కాదుగా నెగ్గడం అనే పాట రాశారు. వివిధ పత్రికలలో వారి కథలు ప్రచురించబడ్డాయి. కొన్ని కథలకు బహుమతులు లభించాయి. నాగభైరవ కోటేశ్వరరావు గారి స్ఫూర్తి అవార్డు, ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఈనాటి కథ ఇదో రకం సుమతి వెబ్ పత్రిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను. రచయిత మిత్రులు శ్రీ సత్యజిత్ రే శ్రీకూర్మం గారు ఈ కథకు అర్థవంతమైన ముఖచిత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబ్నెయిల్గా చిత్రీకరించి పంపారు. వారికి నా ధన్యవాదాలు, అభినందనలు, ఆశీస్సులు. ఇక కథలోకి ప్రవేశిస్తాను. ఏమిటే కొత్త పెళ్లి కూతురా, ఖుషీగా పాటలు పాడుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, అత్తగారు చేసి పెట్టే రకరకాల వంటలు తింటూ కొంచెం లావైనట్టున్నావు అంది ఆషాఢానికి కలిసిన స్నేహితురాల్ని నఖశిఖ పర్యంతం చూస్తూ నవ్వుతూ అనల. పాటలా ఇంకేమైనా? ఏం చెప్పమంటావు, నా పాటలు, తిప్పలు, కష్టాలు అంది కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ రవళి. మూడింటికి అర్థం ఒకటే కదే, కష్టాలంటే సరిపోతుంది కదా. తెలుగు సీరియళ్ళు ఎక్కువ చూస్తున్నావా అని రవళి కళ్ళనీళ్లు తుడుస్తూ, అసలు విషయం చెప్పకుండా ఇలా ఏడిస్తే నాకేమర్థమవుతుంది అంది అనల. అని, కట్నం బాగానే ఇచ్చారుగా మీ నాన్న, మరెందుకు సాధిస్తున్నారు? కోరి చేసుకున్నారు, నిన్ను చూసి మురిసిపోయారు కదా, మరి గృహహింస ఎందుకు? ఏదైనా ధైర్యంగా చెప్పు, మా అంకుల్ పోలీస్ ఆఫీసర్ తెలుసుగా, ఆయనకు చెబుదాం. ఆషాఢం బాగానే కలిసి వచ్చింది, ఈ నెలలో తేల్చేద్దాం. నీకు నేను ఉన్నాను, బాధపడకు. మీ అమ్మ వాళ్ళకి ఇవన్నీ చెప్పకు, బాధపడతారు. అసలే ముద్దుగా పెంచుకున్నారు, విడాకుల టైంకి తప్పదుగా, అప్పుడు చెబుదాం అంది. నీ ఆత్రం పాడుగాను, ఎంత అంటే అంత అలుగుపోతున్నావు. విడాకులు దాకా పోతావేంటే? నేను కాదు, తెలుగు సీరియళ్ళు నువ్వు బాగా చూస్తున్నట్టున్నావు అంది రవళి విసుగ్గా. అమ్మయ్య, మ్యాటర్ చిన్నదేనా, నేనింకా విడాకులు మళ్ళీ పెళ్ళి అని అక్కడి దాకా వెళ్ళిపోయాను అంది నవ్వుతూ అనల. ఇంకా నయం, నువ్వు రైటర్ కాలేదు, తెలుగు ప్రజల అదృష్టం అంది రవళి నవ్వుతూ. అదృష్టం కాదే, మీ అందరి దురదృష్టం. అదే నేను రైటర్నైతే ఇంత కష్టంలో కూడా నా మాటలకు నువ్వు నవ్వావు చూడు. ఏడుపు కొట్టు సీరియళ్ల నుండి మీ అందరికీ విముక్తి కలిగి హాయిగా కామెడీ సీరియల్స్ తీసేదాన్ని అంది లేని కాలర్ ఎగరేస్తూ. ఇప్పుడు మటుకు ఏం పోయింది, యూట్యూబ్లో నీ ఐడియాలు పెట్టి నవ్వించు, రాత్రికి రాత్రి సెలబ్రిటీ వైపో. మన ఫ్రెండ్ విధుర గుర్తుందా, అది యూట్యూబ్లో పెట్టిన వాటికి 50,000 మంది వ్యూయర్స్ అయ్యారట అంది ఆశ్చర్యంగా. అవునా, దానికి అంత సీనుందా? తింగరదానిలా ఉండేది. దానికే అంతమంది ఉన్నారంటే నాకు లక్షల్లో ఉంటారు వ్యూయర్స్. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పు, రెచ్చిపోతా, తగ్గేదేలే అంది గడ్డం సవరించుకుంటూ. ఆ నల్ల పోజుకి రవళి పకపక నవ్వింది. అమ్మయ్య, నవ్వింది మా బంగారం అని మనల్ని ప్రపంచంలో
ఒకే ఒకరు నవ్వమంటారు, అది ఎవరు అంది ప్రశ్నిస్తూ. అబ్బా, క్విజ్ కూడానా అంటూ "ఆ, ఫోటోగ్రాఫర్" అంది. ఇంకో ప్రశ్న, మనల్ని పైకి రావాలి అనేదెవరు అంది. మన తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు అందరూ అంది తడుముకోకుండా. కాదు, బస్ కండక్టర్, నువ్వు ఓడిపోయావు అంది నవ్వుతూ. ఇప్పుడు నువ్వు నీ అసలు సమస్య చెప్పు, నువ్వు నార్మల్ కావాలని ఇంతసేపు అర్థం లేకుండా వాగాను అంది. ఏం చెప్పమంటావే, తెల్లారడమే తిండి కోసం అన్నట్టుంటుంది అత్తగారి వ్యవహారం. కాఫీతో మొదలు, అది ఇంకా దిగదు, అంతలోనే టిఫిన్ ఏమిటి అంటుంది. మనం చించి చించి చెబుతాం, అన్నీ విని నేను ఇది చేద్దామనుకుంటున్నాను, అది చేయనా అంటుంది. ఆ పాటి దానికి మన్ని ఎందుకు అడుగుతుందో అర్థం కాదు. టిఫిన్ చేస్తూ చేస్తూ ఉప్పికి ఒకసారి, కారానికి ఒకసారి తీసుకొచ్చి చూపిస్తుంది రుచి. మనం జూమ్లో ఆఫీస్ మీటింగ్లో ఉన్నామని సైగ చేసి చెప్పినా పట్టించుకోదు. రుచి చూసి చెప్పాల్సిందే, కెమెరాకి చెయ్యడ్డు పెట్టి చెబుతాను. ఒకసారి ఆఫీసరు డిస్టర్బెన్స్ ఏమిటి రవళి అని అడిగారు. ఇంతకీ మనం సరిపోయిందంటే అబే ఇంకా ఉప్పు కారం పడుతుంది అంటుంది. ఆ మాత్రం దానికి మన పని చెలకొట్టి ఎందుకు అడుగుతుందో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. మనం ఇడ్లీకి పచ్చడి అంటే సాంబార్ అంటుంది. మనం సాంబార్ అన్నామనుకో, పల్లీ చట్నీ అనుకున్నాను అని అదే చేస్తుంది. పప్పు వండాలి అంటే గంట ముందు పప్పు నానబెట్టాల్సిందే. అన్నం రైస్ కుక్కర్లో వండిన మధ్యలో 2-3 సార్లు కలుపుతుంది, లేకపోతే బాగోదు, అన్నం పొడి పొడిలాడుతూ ఉండదు అంటుంది. పెరుగు ఏ పూటగా పూట తోడు పెట్టాలి అంటుంది. అన్నీ నూనెలో డీప్ ఫ్రైలే. కేజీ నూనె 3 రోజుల్లో అయిపోతుంది. గ్యాస్ చెప్పనే అక్కర్లేదు. ఇక సాంబారు వండాలంటే అది ఒక యజ్ఞంలాగే. రాత్రే కందిపప్పు నానబెట్టి, చింతపండు వేరే నానబెట్టి, ఉల్లిపాయలు వేరే ఉడకబెట్టి, ములక్కాడ వేరే ఉడకబెట్టి, కందిపప్పు వేరే ఉడకబెట్టి, ఆనపకాయ వేరే ఉడకబెట్టి, ఆఖరికి అన్నీ కలిపి మరగపెడుతుంది. ఇలా ఒకటి కాదు, ఇదో రకం సాత్విక హింస అనాలేమో. పోలీసు దెబ్బలు కనపడమంటారు చూడు, అలా ఆవిడ టార్చరు పైకి కనపడదు, లోపల లోపల మనం మండిపోతాం. ఆయనతో చెప్పబోతే, అమ్మ కష్టపడి అన్నీ రుచిగా చేసి పెడుతుంటే పేర్లు పెడుతున్నావా అంటూ ఫైర్ అయిపోయాడు. ఇంకెవరికి చెప్పుకోను? మా అమ్మకి చెప్తే, చాలామంది కన్నా మీ అత్తగారు చాలా చాలా నయం, కొంచెం నువ్వే సహనంగా ఉండు, అన్నీ భూతద్దంలా చూడకు అని నాకే క్లాస్ తీసుకుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. నువ్వు చెప్పవే, నా కష్టాలు తీరే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోవే అంది అన్నలా చేతులు పట్టుకుంటూ రవళి బాధగా. నిజమేనే, పైకి సింపుల్గా ఉందని సమస్య పెద్దదే, పడేవాళ్ళకి తెలుస్తుందా బాధ. నే అర్థం చేసుకోగలను, నువ్వేం వర్రీ కాకు. మీ అత్తగారిని డైవర్ట్ చెయ్యి, ఆవిడ చేసిన వంటల్ని యూట్యూబ్లో పెట్టమని. ఆ పిచ్చిలో పడితే వంటలు చేస్తూ అందులో అప్లోడు వ్యూసు అనుకుంటూ నీ జోలికి రాదు. ఎలా ఉంది నా ప్లాన్ అంది నవ్వుతూ. బాగుందే, చాలా మంచి ప్లాన్ చెప్పావు. ఇక ఆషాఢం హాయిగా ఆనందంగా గడిపి తిరిగి వెళ్ళాక ఆ పని చేస్తా అంది అన్నలని సంబరంగా కౌగలించుకొని. వతలవే తల్లి, చూసేవాళ్ళు ఇంకో రకంగా అనుకుంటారు అంది విడిపించుకుంటూ. నెల తరువాత రవళి ఫోన్ చేసింది. పొగడ్తలతో ముంచుతుంది అనుకుంటే నీ ప్లాను నా చావుకు వచ్చింది. రుచి చెప్పడమే కాక అది అప్లోడ్ చేయడం, లైకులన్నీ, కామెంట్స్ అన్నీ, వ్యూయర్స్ ఎంతమంది, ఏమని కామెంట్స్ ఇచ్చారు, ఎంతమంది ఫాలోయర్సు, ఎంతమంది చూశారు, ఇవన్నీ చెప్పడం, వీడియో తీయడం బోనస్. నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైపోతుందా అంటూ ఒకటే ఏడుపు. అనల నోట మాట రాక అలా ఉండిపోయింది. 677వ వినిపించే కథ VK 677 శ్రీమతి అద్దేపల్లి జ్యోతిగారి కథ ఇదో రకం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.